నిల్చొని బాగా స్వాగతం. గెలుపొందిన తర్వాత తొలిసారిగా పురపాలక సంఘ కార్యాలయం శాసనసభ్యులు శ్రీ పాసం సునీల్ కుమార్ గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. దయచేసి వేదికలకు రావాల్సిందిగా కోరుతున్నాం. మన వాళ్ళు స్టాఫ్ లోపల కొన్ని చైర్స్ ఉన్నాయి, ఆ చైర్స్ తీసుకొచ్చి సరే. సార్ ఈరోజు తమకు వెళ్ళిపోయిన తర్వాత తొలిసారిగా మన గూడూరు ప్రథమంగా పట్టణంలో ఏదైతే ముఖ్యమైనటువంటి ప్రజలకు అందించే కార్యక్రమాల్లో పారిశుద్ధ్యము, లైటింగు, మంచినీళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ మూడు చాలా ముఖ్యమైనటువంటి అంశాలు మనం పట్టణ ప్రజలకు ఇవ్వాల్సింది. వాటిల్లో అత్యంత ముఖ్యమైనటువంటి పారిశుద్ధ్యం. ఎందుకంటే ప్రతి పారిశుద్ధ్య కార్మికుడు సార్ ప్రైమరీ డాక్టర్ గారు పనిచేస్తారు, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే ముందస్తుగా వారు ఆ పారిశుద్ధ్యాన్ని, ఒక మెరుగైన పారిశుద్ధ్యాన్ని ఇవ్వగలిగినప్పుడు ప్రజల నుంచి చాలా రోగాల నుంచి కాపాడేటువంటి ఒక పారిశుద్ధ్య కార్మికులు వారు చాలా కాలంగా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కొంతకాలంగా వాళ్ళకి యూనిఫామ్స్ ఇట్లాంటి సబ్బులు లాంటివి ఇవ్వని పరిస్థితుల్లో మనం ఈసారి మనం వాటిని ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది. అవి తమ గౌరవ చేతుల మీదుగా, మిగిలిన మా పెద్దల చేతుల మీదుగా కూడా మనం వాటిని ఇప్పుడు పంపిణీ చేసుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో ఏదైతే తమరు వెళ్ళిపోయిన తర్వాత మాకు ఏదైతే టార్గెట్లు ఇచ్చారో పారిశుద్ధ్యం మీద, మంచినీటి సరఫరా మీద, తర్వాత లైటింగ్ మీద యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలని చెప్పని మాకు దిశానిర్దేశం తమరు ఇచ్చున్నారు. దాని మీద ఇప్పటికే వాట్సాప్ లైవ్ మీద ఇప్పటికే చాలా చర్యలు చేపట్టడం జరిగింది సార్. అలానే లైటింగ్ మీద కూడా చర్యలు చేపడతాం. దఫాల వారీగా త్వరలోనే పట్టణంలో పూర్తి స్థాయి అన్ని సౌకర్యాలు తమ యొక్క సూచనల మేరకు ఈ యొక్క కార్యక్రమాలన్నీ నెరవేర్చడం జరుగుతుంది. పారిశుద్ధ్యం కూడా అది 100% ఒకేసారి చేయలేకపోయినప్పటికీ దఫాల వారీగా ఇప్పుడు ఏదైతే మనకి ప్రధాన సమస్య మురుగు కాలువలు, ఏదైతే పెద్ద కాలువలు ఉన్నాయో వాటిని డిసిన్ఫెక్షన్ చేయాల్సిన అవసరం ఉంది సార్. దాన్ని కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాము. గతంలో తమరు చెప్పినట్టు దాదాపు 11,20,000 తోటి మనకి ఎస్టిమేట్స్ తయారు చేసుకున్నాము. దాని ప్రకారం టెండర్ ప్రాసెస్ వెళ్ళి త్వరలో వాటిని, అంటే వర్షాలు బిగిన కాకముందే వాటిని డీసింగ్ చేయడం కోసం ప్లాన్ చేసుకుంటున్నాము. దాదాపు 4 నుంచి 5 అడుగులు వరకు సిట్టప్ అయిపోయినాయి డ్రైన్స్ అన్ని ఓపెన్ చేసుకోగలిగితే ఎంత వర్షాలు పడ్డా కూడా టౌన్లో కొన్ని ప్రాంతాల్లో నీళ్లు నిలవకుండా బయటికి పోయేదానికి అవకాశం ఉంది. దాని ప్రకారం యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాను సార్. ఆ ప్రకారంగా తమ యొక్క దిశానిర్దేశాల మేరకు ముందుకు వెళుతూ ఈ యొక్క ముఖ్యమైనటువంటి 3 అంశాలు ఏవైతే ఉన్నాయో పారిశుద్ధ్యము, లైటింగు, మంచినీటి సరఫరాకు సంబంధించి పూర్తి స్థాయి కాన్సన్ట్రేషన్ తోటి మా సిబ్బంది అందరూ పనిచేస్తారని చెప్పి తమకి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా మన ఎక్స్-వైస్ చైర్పర్సన్ గారు గౌరవనీయులు కిరణ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. ఈరోజు పురపాలక సంఘం నందు శానిటైజేషన్ అటువంటి బట్టలు, సోపులు, ఆయిల్ ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలని ఆశయంతో తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి మన ముఖ్య అతిథి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నా తోటి నాయకులకు, ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి కమిషనర్ వెంకటేశ్వరరావు గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి వివిధ సచివాలయంలో ఉన్నటువంటి శానిటరీ సిబ్బందికి, అదేవిధంగా శానిటరీ వర్కర్ల నుండి నిత్యం ప్రజల యొక్క ఆరోగ్యాన్ని
వారి జీవితాలను కాపాడుతున్నటువంటి వర్కర్స్కి, అదేవిధంగా పురపాలక సంఘ సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మన శాసనసభ్యులుగా ఉన్నటువంటి వాసవి సునీల్ కుమార్ గారు 1995లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా చైర్మన్గా డైరెక్ట్ ఎన్నికల్లో ఎన్నికలయ్యి, ఆ ఎన్నికల్లో గెలిచిన తర్వాత గూడూరు పురపాలక సంఘాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలా, సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లాలని ఆ యొక్క ఆవశ్యకతతో ముందుకు పోవడం జరిగింది. 1995 అక్టోబర్లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రజల వద్ద పాలన, శ్రమదానం, జన్మభూమి కార్యక్రమాలు తీసుకొచ్చినప్పుడు గూడూరు పురపాలక సంఘ చైర్పర్సన్ గా జన్మభూమిలో మొట్టమొదటి అవార్డు పొందిన ఘనత కూడా మన యొక్క పురపాలక సంఘ చైర్మన్ గా ఉన్నటువంటి వాసవి సునీల్ కుమార్ గారికి ఆ రోజు ఇవ్వడం జరిగిందనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాను. అదే విధంగా మనకి ఇప్పుడు వాటర్ వర్క్స్ లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఆలోచించి మనకి మంచినీటి సమస్యను తీర్చాలంటే వాటర్ యొక్క సోర్సులు పెంచాలా, వాటర్ సోర్సులు పెంచాలంటే ఖచ్చితంగా మనం ఎక్కడో దగ్గర వాటర్ కి సంబంధించినటువంటి ఏరియాని మనం అక్వైర్ చేసుకోవాలన్నప్పుడు మల్లితోట అనే ప్రాంతము అది ఒక ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి స్థలాన్ని ఆ రోజు ప్రభుత్వానికి రాసి వాళ్ళని అడిగి ఆ రోజు 25 సెంట్లు స్థలం తీసుకొని అక్కడ బోర్లు వేసి విఘ్నేశ్వరపురం ఎటువంటి నీటి వసతి లేకున్నప్పుడు కూడా ట్యాంక్ మడుగు నిర్మించారు, కానీ అక్కడ నీటి వసతి లేదు. అక్కడికి మొట్టమొదటిసారిగా నీటి వసతి కలిగజేసింది కూడా అప్పటి చైర్మన్, ఇప్పుడు ఎమ్మెల్యే అయినటువంటి వాసవి సునీల్ కుమార్ గారిని గుర్తుంచుకోవాలని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది, ఆ పరిష్కారమే మన వాసవి సునీల్ కుమార్ అనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాను. పురపాలక సంఘంలో ప్రతి చిన్న విషయాన్ని కూడా చేయాలనే తపన, ఆతృత, నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి మంచి చేయాలని ఆలోచన. ఈ రోజు ఈ పురపాలక సంఘంలో ఉన్న శానిటరీ వర్కర్స్ అందరూ కూడా మనము వారికి ఇవ్వాల్సిన వస్తువులు ఇవ్వాలని కమిషనర్ గారు చెప్పడం మేము దానికి ఎంతో అభినందిస్తున్నాం. పురపాలక సంఘంలో ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా మన శాసనసభ్యుడు వాసవి సునీల్ కుమార్ 3 విషయాలు కూడా పురపాలక సంఘ కమిషనర్ గారికి తెలియజేయడం. మొదటి ప్రాధాన్యత పారిశుద్ధ్యానికి, రెండో ప్రాధాన్యత మంచినీటికి, మూడో ప్రాధాన్యత మీరు లైటింగ్ ఇవ్వాలా. ఈ 3 గూడూరు పట్టణంలో ఎక్కడ ఎవరు చెప్పినా, ఏ వేళలో చెప్పినా మీరు మీ సిబ్బందిని పంపించి చేయించవలసిన బాధ్యత మీది. గతంలో ఏమి జరిగింది, ఏమి చేశారు, ఎలా జరిగింది అనేది మేము అడగడం లేదు. 4వ ఎన్నికల్లో మేము విజయం సాధించి మేము ప్రమాణిక పత్రం తీసుకున్న తర్వాత నుంచి దీనికి పూర్తి నైతిక బాధ్యత మాది అని చెప్తూ మీరు ఖచ్చితంగా ఇవన్నీ చేయాలా, ఈ బాధ్యతను మీరు నిర్వహించాలని కమిషనర్ గారికి చెప్పడం మొట్టమొదటిసారిగా మనం ఈ నెల 17వ తేదీ వాటర్ వర్క్స్ పరిశీలించడం, వాటర్ వర్క్స్ సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది శాసనసభ. ఆ సమస్యల పరిష్కారానికి నిన్న వాటర్ వర్క్స్ దగ్గర 7 లీకులు ఉంటే మొదటి జిఆర్పీ లైన్ మీద రిపేర్ చేయడం, అదే కండ్లేరు దగ్గర ఉన్నట్టు రిపేర్ చేయడం. కానీ నీళ్లు ఈ రోజు పంపింగ్ చేసి రేపు నేటి వాళ్ళని ఆశించినప్పటికీ మన యొక్క కటాలమ్మ దేవస్థానం దగ్గర కరెంటు వారు పోల్ చేసి ఈరోజు పైప్ లైన్ పగలబట్టడం జరిగింది. ఏది ఆశించామో, ఏది ఆలోచించామో, ఏది ముందుకు తీసుకోవాలి, ఆ ఆశయాన్ని వాళ్ళు బ్రేక్ చేసినప్పుడు కూడా ఇప్పుడు రిపేర్ చేస్తున్నారు, రేపు నీటి వాళ్ళని ఆశయంతో ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా మనది, మన ఊరు, మన గూడు, మన సోనియలు అనే నినాదంతో మన ఎన్నికల్లో ముందుకెళ్ళాం. అదేవిధంగా మన ఊరు మనం అభివృద్ధి చేయాలా, ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచించి మీరందరూ కూడా సహకరించి ఈ గూడూరు పురపాలక సంఘం నందన సుందరవంగా తీర్చిదిద్దగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ కౌన్సిలర్ పులి శ్రీనివాసులు గారిని సందేశించవలసిందిగా కోరుచున్నాను. మన నియోజకవర్గంలో మన మున్సిపల్ ఆఫీస్కి ఇచ్చేసిన మన శాసనసభ్యులు వాసవి సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ గారైన మాజీ వైస్ చైర్మన్ కిరణ్ కుమార్ గారికి, ఇక ఇచ్చేసిన పెద్దలకి, అదేవిధంగా మున్సిపాలిటీ కార్మికులకి, ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు. మున్సిపల్ ఆఫీసులో అనుకున్నాం మన శాసనసభ్యులు గారికి ఏం కొత్త కాదు. ఆయన 95లో చైర్మన్గా ఎన్నికై ఈ మున్సిపాలిటీని ఎంత అభివృద్ధి చేశారో మన గూడూరు ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా ఇప్పుడు కిరణ్ చెప్పినట్టు మన మున్సిపాలిటీ పరిస్థితి అద్భుతంగా ఉంది. తాగేదానికి నీళ్లు సక్రమంగా లేని పరిస్థితి, లైట్లు లేవు, శానిటేషన్ ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరందరూ సహకారంతో మా ఎమ్మెల్యే గారు ఇక్కడ కావాల్సిన వసతులు
సకాలంలో జరిపిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మన మున్సిపల్ కమిషనర్ గారికి, పెద్దలు, మా నాయకులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైస్ చైర్పర్సన్ పెద్దలు శీలం కిరణ్ కుమార్ గారికి, అలాగే సోదరులు మాజీ కస్మూర్ దర్గా చైర్మన్ పెద్దలు మైనార్టీ నాయకులు చాన్భాషణ గారికి, అలాగే నా తమ్ముడు శివ గారికి, అలాగే పెద్దలు తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు పులిమి శ్రీరమణ గారికి, అలాగే రోడ్ల నరసింహులు గారికి, అలాగే సోదరుడు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యదర్శి రవీంద్ర రెడ్డి గారికి, అలాగే సోదరులు ఎస్ఎస్ఎల్ నియోజకవర్గ అధ్యక్షులు మా పెంచలే గారికి, అలాగే సత్యనారాయణ గారికి, జహగీర్ గారికి, అలాగే మరొక సోదరుడు మున్సిపల్ కౌన్సిలర్ మా ఇజ్రాయల్ గారికి, నాగరాజు గారికి, జీవి గారికి, అలాగే మున్సిపల్ కౌన్సిలర్ మాజీ భారత గారికి, అలాగే మా పిల్లల సేనయ్య గారి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే ముఖ్యంగా మా మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి నా సొంత కుటుంబ సభ్యులందరూ కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నామమ్మా. మీ అందరి దయ వల్ల నేను ఈరోజు రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనా. మీకు తెలుసు, 95లో మొట్టమొదటిసారిగా మున్సిపల్ చైర్మన్గా ఇక్కడే ఈ స్థానంలోనే ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. మళ్ళీ ఇప్పుడు మీ పోరాటంలో నేను కూడా ఇక్కడ కూర్చొని మీ సమస్యల కోసం ప్రతిపక్షంలో నేను కూడా పోరాడి మళ్ళీ ఈరోజు మీ సమస్యలు పరిష్కరించే ఎమ్మెల్యేగా మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఎందువల్లంటే నాకు నిజంగా మీరందరంటే అభిమానం అమ్మా. మీరు లేకపోతే మొత్తం ఆగిపోతుంది. ఎందుకంటే ఉదయం లేచి తెల్లవారుజామున లేచి మీరు మస్టర్కి వచ్చి అక్కడ నుంచి ప్రతి వీధికి వెళ్ళి శుభ్రం చేస్తూ ఇక్కడ ఎన్ని రకాల గడ్డ పదార్థాలు ఉన్నా మీరు వాటన్నింటినీ కూడా వేరే విధంగా అనుకోకుండా ప్రజల కోసం కష్టపడి పనిచేసి మధ్యాహ్నం కూడా మళ్ళీ అదే విధంగా పనిచేసి ప్రజల అవసరాలని తీర్చి ప్రజలు బాగుండాలా అనే ఉద్దేశంతో పనిచేసేటువంటి వాళ్ళు మీరు. నిజంగా ప్రజల పట్ల మీకున్న అభిమానం చూస్తుంటే నిజంగా మీరు దేవుళ్ళు ప్రజలకి. ప్రజలు మన దేవుళ్ళు కాదమ్మా, మీరు దేవుళ్ళు. మీరు సేవ అందిస్తున్నారు ప్రజలకి. ఆ సేవ అటువంటి సేవ కాదు, మీరు అందించే సేవ. ఎవరు కూడా అందించలేని సేవ, ఎవరు కూడా చేయలేని సేవ. కాబట్టి మీ అందరూ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నామమ్మా. అలాగే ముఖ్యంగా ఎన్నో పోరాటాలు చేశారు మీరు మీ యొక్క సమస్యలు పరిష్కారానికి. నాకు తెలిసి మా కమిషన్ గారిని అడుగుతుంటే 5-6 సంవత్సరాలు అయిందన్నారు మీ కొట్లు ఇచ్చి. ఏదో సంతోషం, నా చేతుల మీద ఈరోజు ఇస్తున్నా కొట్లు. 5-6 సంవత్సరాల నుంచి ఇదేంటంటే ఈ మున్సిపాలిటీలో పరిపాలన ఏ విధంగా ఉందో ఒక ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మున్సిపాలిటీలో మేమున్నప్పుడు నేను కిరణన్న, అలాగే తెలుగుదేశం పార్టీ ప్రజానాథన్న, మా పురుషేనన్న, మేమంతా ఉన్నప్పుడు మున్సిపాలిటీలో చాలా బాగుండేది. ఈరోజు మున్సిపాలిటీ అధ్వానం అయిపోయింది. వాటర్ వర్క్స్లో అన్ని మోటార్స్ అన్నీ పోయినాయి. ఏదో ఒక మోటార్ 2 మోటార్ రన్ అవుతున్నాయి. అందువల్ల నీళ్లు మనం వీలేకపోతున్నాం. మన కమిషనర్ గారు కింద అందరం వెళ్ళి చూసిన తర్వాత కడుపు పడిపోయింది. మొత్తం పైప్ లైన్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ డ్యామేజ్, మొత్తం పగిలిపోయినాయి. అవి వాటిని సరి చేసే పరిస్థితి నాదులే లేదు. ఇక్కడ డిఈ ఉంటే దేనికి పని కాకుండా ఏమి చేయకుండా వ్యర్థంగా తయారయ్యాడు ఇక్కడ డిఈ. అట్లాగే పురపాలక సంఘంలో అప్పటి నుంచి కూడా పర్మనెంట్ పోస్టులు మీకు ఎవరికి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. అందరూ కూడా టెంపరీగా పనిచేస్తాను పాపం. కానీ మేము చెప్పేది ఒకటే, మంది గూడూరు, నేను గూడూరులో పుట్టా. గత ఎమ్మెల్యే మా సంగతి మాకు తెలియదు, కానీ నేనైతే గూడూరులో పుట్టా. గూడూరు ప్రజలకి మీతో పాటు నేను కూడా సేవ అందించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేగా మీ అందరి అభిమానంతో గెలుపొందా. కాబట్టి మనందరం కలిసి గూడూరు పట్టణ ప్రజలకి సేవ అందిద్దాం. పట్టణాన్ని
ఒక మంచి పారిశుద్ధ్య నిర్మూలన పట్టణంగా అందరం కలిసి కలిసి పనిచేద్దామని తెలియజేస్తున్నా. మీరందరూ నాకు సహకరించండి. నేను మీ ఊరిని, మీరందరూ బాగా పనిచేస్తే నాకు మంచి పేరు వస్తుంది. మీరు పని చేయకపోతే నాకు మంచి పేరు రాదు. మీ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి. ఖచ్చితంగా కూర్చొని పెద్దలు కిరణన్న, తులసిరన్న, చాంబాచన్న, శివ అందరూ ఉన్నారు. అందరినీ కూర్చోబెట్టి ఎజరాలు ఉన్నాడు, కూర్చోబెట్టి మీ సమస్యలు ఖచ్చితంగా మీరు మళ్ళీ దీక్షలు కూర్చోకుండా మీ సమస్యలు మ్యాక్సిమం గవర్నమెంట్తో మాట్లాడి మేము పరిష్కరిస్తామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా చేస్తాను కూడా. అట్లాగే మా కమిషనర్ గారు కూడా చాలా మంచి కమిషనర్. ఎందుకంటే పాపం ఆయన ఒక్కడే చేయాలన్నటువంటి పని చేయాలన్నటువంటి భావన ఎక్కువగా ఉంది. కానీ దానికి అందరూ కూడా కోఆపరేట్ చేయాలి. అందుకే మేమందరం కూడా అనుకున్నాం, కింద అందరం మేము అనుకున్నాం, మేమందరం కలిసి కమిషనర్ గారికి తోడుగా ఉంటాం. మా గూడూరుని ఒక మంచి పట్టణంగా, అంటే మేము చెప్పం గూడూరు ఇట్ అయిపోవాలా గూడూరు బ్రహ్మాండం ఉండాలని చేయి తిప్పే పరిస్థితి మాకు రాదు. చేయి తిప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు గూడూరులో. అలాంటి సంస్కృతి మాకు కాదు. నేను చెప్తే చేస్తాం, లేకపోతే గమ్ముంటాం. అంతే తప్ప స్వచ్ఛాంధ్ర అని ఇక్కడ వేస్ట్ ఆంధ్రగా గూడు తయారు చేసే పరిస్థితి మాకు కాదని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నాను. అట్లాగే స్పెషల్ ఆఫీసర్ గవర్నమెంట్ పీరియడ్లో ఈ మున్సిపాలిటీలో అనేక భారీ అక్రమాలు జరిగాయి. ఉదాహరణకి చెప్పాలంటే డంపింగ్ యార్డ్ దగ్గర ఎంత అవినీతి జరిగిందో అవన్నీ కూడా రేపు రివ్యూ మీటింగ్లో పెద్దలన్నీ కూడా మాట్లాడతారు. అలాగే ఏ రోడ్ లేకుండా బిల్స్ కూడా ఈ మున్సిపాలిటీ రాజేసి చేశారు. ఎవరికి మనకు తెలియదు. అది ఆనాటి పాలకులు చేశారా, అధికారులు చేశారా అనేది కూడా చాలా నచ్చిన పరిస్థితి కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆ డబ్బులుంటే మీకు మళ్ళీ ఒక 3 సార్లు యూనిఫామ్ ఇచ్చు వదిలేసిన డబ్బులుంటే ఆ విధంగా మున్సిపాలిటీ దోచుకున్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అది కూడా ఏం తిన్నారు ఏంటని కూడా త్వరలో మీ అందరికి కూడా ఖచ్చితంగా మీటింగ్ పెట్టి ఎక్కడ ఏ టైంలో ఎంత తిన్నారు, ఏ పద్ధతిలో తిన్నారని కూడా ఖచ్చితంగా మీ అందరూ కూడా మేము తెలియజేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇది ప్రజల డబ్బు. ఇక్కడ షోకులు చేసుకొని ప్రజా డబ్బులు దుర్వినియోగం చేస్తే సహించే పరిస్థితి లేదని చెప్పి మరొకసారి నేను అధికారులు తెలియజేస్తున్నా. ఇది మన డబ్బు, ఇది మీ డబ్బు కూడా, ప్రజల డబ్బు. ప్రజలు కట్టే పనులతో మనం ఈరోజు చేస్తున్నాం పనులు ఇక్కడ. అంతేగాని ఎవరో ఒకరిద్దరు బడా నాయకులు, బడా రాజకీయ నాయకులు పైకి సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతూ లోపల అవినీతి కార్యక్రమాలు చేసినటువంటి బడా నాయకులు ఈ గూడూరు మున్సిపాలిటీ ఉన్నారని చెప్పి కమిషనర్ గారికి తెలియజేస్తున్నా. వాళ్ళ నుంచి కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్పి కూడా కమిషనర్ గారికి నేను విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే పైకి చెప్పేది ఒకటి, లోపల చేసేది ఒకటి. మేము కూడా చేస్తున్నాం, మాకు అవసరం లేదు. ఈ మున్సిపాలిటీలో దోచుకొని తినేటువంటి పరిస్థితి మాకైతే అవసరం లేదు. మేము కావాలంటే మా సొంత డబ్బులు పెట్టి పనిచేస్తాం. మళ్ళీ చెప్తాను కమిషనర్ గారికి, వాటర్ వర్క్స్ విషయంలో మేము కావాలంటే మా సొంత డబ్బులు ఇస్తాం. మాకు గూడూరికి 2 పూట్ల నీళ్ళు ఇవ్వండి, అంతే తప్ప ఇంకోటి ఏదైనా అడగను. అలాగే గూడూరులో పారిశుద్ధ్యం బాగుండాలి అంటే వాళ్ళు కష్టపడి చేస్తున్నారు పాపం అందరూ కూడా. వాళ్ళకు కూడా డైరెక్షన్ ఇచ్చి వాళ్ళు కూడా నవ్వుకుంటూ ఆనందంగా చేయాలంటే మీరు ఖచ్చితంగా వాళ్ళకి ఏమేమి కావాలో అవి ఇవ్వాలి. అవి కూడా బలవంతంగా పనిచేస్తే అది పాపం, మనకి పాపం. అది మనకి వచ్చేది. యూనిఫామ్ ఇవ్వకుండా చెప్పండి, వాళ్ళు సోపులు ఇవ్వకుండా, చెర్లు ఇవ్వకుండా, గొడ్లు ఇవ్వకుండా వాళ్ళని చేయమంటే పాపం ఏడాది తీసుకొస్తారు. వాళ్ళకి సంబంధించిన పరికరాలు కూడా అన్నీ ఇవ్వాల్సిన బాధ్యత కమిషనర్ గారికి ఉంది. అట్లాగే వాళ్ళకి అందరికీ మాస్కులు, రకరకాల పెద్ద పదాలు ఎత్తేసే పరిస్థితులు కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా గబ్బును పడకుండా వాళ్ళందరికీ మాస్కులు, గ్లౌజులు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం మున్సిపాలిటీ ఉందని కమిషనర్ గారికి తెలియజేస్తూ, దయచేసి త్వరగా వాళ్ళకి మంచి కాస్ట్లీ మాస్కులు, కాస్ట్లీ చేతికి సంబంధించిన, ఎందుకంటే ఖచ్చితంగా గ్లౌజ్ చేసుకుని ఎత్తాలి, లేకపోతే కష్టం. మనమేదే, మన పరిస్థితి కూడా అదే. మనం షోక్గా ఉంటే సరిపోదు. మన దగ్గర పనిచేసే వాళ్ళు బాగుండాలి. వాళ్ళు బాగుంటేనే మనకి ఆరోగ్యం. కాబట్టి దయచేసి మా వాళ్ళకి కావాల్సినటువంటి ఏమేమి కావాలో అవి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే వాటర్ వర్క్స్లో ఖచ్చితంగా ట్యాప్ లైట్స్, వాళ్ళకి గ్లౌజెస్ అన్నీ కూడా మేము ఇచ్చాం. నేను మున్సిపల్ చైర్మన్ అయినప్పుడు ఎన్ని ఇచ్చా. దాని తర్వాత ఎవరు అడిగారో వాళ్ళైతే అది మర్చిపోయారు. దాని గురించి గతంలో మేము
కింద మేమంతా ఉన్నప్పుడు చేసాం. కానీ దాని తర్వాత మున్సిపాలిటీ ఇంత అధ్వానంగా తయారైందంటే అర్థం కాని పరిస్థితి అని చెప్పి నేను కమిషనర్ గారు తెలియజేస్తున్నాను. అలాగే మున్సిపాలిటీ స్థలాలని మీ ఇష్ట ప్రకారం ఎవరు కూడా రాయించేస్తున్నారు. ఎట్లా వేసినా అర్థం కావట్లేదు. మొదలే చిన్న మున్సిపాలిటీ, ఈ మున్సిపాలిటీలో స్థలాలు ఉంటే రేపు మనం పెట్టుకోవచ్చు. మున్సిపాలిటీ సంబంధించినటువంటి భవనాలు కానీ ఏదైనా హాస్పిటల్స్ కానీ మీరు మీ ఇష్ట ప్రకారంగా ఎవరికంటే వాళ్ళకి ధారాగతం చేసేటువంటి కార్యక్రమం ఈరోజు చేస్తున్నారంటే ఎంత అన్యాయం అని కార్యక్రమం ఆలోచించాలి. మీరు పేదవాళ్ళకి ఇవ్వండి, మా మున్సిపల్ కార్మికులకు ఇవ్వండి 10,000-20,000 స్థలాలు ఇవ్వాలి మున్సిపాలిటీలో. అటుకాకుండా కోటేశ్వర్లు పెట్టిన స్వచ్ఛంద సంస్థలు మీరు ఇచ్చేస్తుంటే ఎంత అది మంచి పని అడుగుతున్నా. దయచేసి మీరు ఎప్పుడైతే మున్సిపాలిటీ స్థలాలని ఎవరెవరు కేటాయించాలి 5 సంవత్సరాల్లో అవన్నీ కూడా రిటర్న్ తీసుకోండి, మున్సిపాలిటీ స్వాధీనం చేసుకోండి. కావాలంటే పేదవాళ్ళకి ఏదైనా కట్టిద్దాం హాస్పిటల్, అంతే తప్ప మీరు మున్సిపాలిటీ స్థలాన్ని దారాదత్తం చేసేదానికి మీకు హక్కు లేదు. ఎందువల్లంటే మీరు అదే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈరోజు పేపర్ చూసుంటారు మీరు, వెంకటరెడ్డి మైనింగ్ ఏడి 800 కోట్లు అప్పు ఉంటే అప్పేదని చెప్పి నోటీస్ సరిగ్గా చేసేవాడు. చూసారు పేపర్ సార్ కమిషనర్ గారు, 800 కోట్లు అప్పు గవర్నమెంట్కి ఆ సంస్థ జేబీ సంస్థ. ఆయన ఏం చేశాడంటే అప్పు లేదు నోటీస్ సరిగ్గా చేశాడు. అట్లా పోయిన గవర్నమెంట్లో చేశారు, అది కుదరదు. పోయిన గవర్నమెంట్ మొత్తం ఫ్రాడ్ గవర్నమెంట్. మా గవర్నమెంట్లో మేము మున్సిపల్ స్థలాలను రక్షిస్తాం. అట్లాగే గూడూరులో మరీ ఎంక్రోచ్మెంట్లు ఎక్కువ అవుతున్నాయి. దయచేసి కమిషనర్ గారు సంబంధిత ప్లానింగ్ సెక్షన్లో చర్యలు తీసుకునే అవసరం ఉంది. రాత్రి వెలిసిపోతున్నాయి బిల్డింగ్లు, అవన్నీ కూడా ఖచ్చితంగా చూడండి. అలాగే మీరు అన్నీ కూడా కిందన్న ప్రతి వాళ్ళ మీద మాట్లాడతారు, అవన్నీ దాని ప్రకారం చేయండి. నేనైతే మాత్రం ఖచ్చితంగా నేను ఒక అధికార పక్షం ఉన్నా మా వాళ్ళకి సమస్యలు వస్తే వాళ్ళతో కూర్చొని పోరాడతా. అంతేగాని నేను ఎమ్మెల్యే అని చెప్పి నేను వాళ్ళ సరి చెప్పి ప్రయత్నం చేయండి. వాళ్ళ సమస్యల కోసం పోరాడతా, ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం ఉండదు. కాబట్టి మీ కమిషనర్ గారికి అలాగే మున్సిపల్ స్టాఫ్ కూడా చెప్తాను, ఆయన అవినీతి తగ్గించండి. మున్సిపల్ ఆఫీస్కి రావాలంటే భయపడే పరిస్థితులు ప్రజలు ఉండకూడదు. ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం బోలిపెట్టినారు మీరు. మేము వస్తాం, ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం ఎప్పుడు పెడితే వస్తాం. సోమవారం వస్తాం. లేకపోతే మా మాజీ కౌన్సిలర్ వస్తారు, అందరూ కూర్చుంటారు. మీరు ఏమి పరిష్కరిస్తున్నారో ప్రజా సమస్యలను మాకు తెలియాలి. నేను చెప్పేది కూడా పేదవాళ్ళకే డబ్బులు తాగదండి. మున్సిపల్ సిబ్బంది తెలియజేస్తున్నారు, రెవెన్యూ సిబ్బందికి, బిల్డింగ్ సెక్షన్, శానిటరీ వాళ్ళకి పేదవాళ్ళదే డబ్బులు తాకద్దు. కోటేశ్వరుడు ఇస్తే అది వేరే కథ. పేదవాళ్ళు మాత్రం ఇబ్బంది పడదని చెప్పి మున్సిపల్ సిబ్బందికి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. కాబట్టి దయచేసి ఒక మంచి మున్సిపాలిటీగా కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అయినారు. ఆయనకి తేడా చూపించే విధంగా ఆయన గవర్నమెంట్లో ఏ విధంగా మున్సిపాలిటీ రన్ అయింది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా మున్సిపాలిటీ రన్ అయిందో స్పష్టంగా ప్రజలకి చూపించాల్సిన బాధ్యత మీ పైన ఉంది, మా పైన ఉంది. ఎందుకంటే మేము గెలవడం ఈరోజు మీ అందరికీ ఈ యొక్క చీరలు కానీ, అలాగే మగవాళ్ళకి గుడ్డలు కానీ, అలాగే సబ్బులు కానీ, నూనె కానీ అన్నీ కూడా ఇస్తున్నాం. త్వరలోనే గ్లోవేస్ కూడా మా కమిషనర్ గారు సప్లై చేస్తారని చెప్పి కమిషనర్ గారు కోరుతున్నా. ఇంకేదైనా సరే మీరు ఎవరైనా మాట్లాడితే మీకు ఏ సమస్య ఉన్నాయని చెప్తే అది కూడా మనం చేయగలుగుతామా చేయలేదని కూడా మీతో మాట్లాడి మీతో చర్చించి దానిపైన ఏం చేయాలనే విషయం కూడా మేము మాట్లాడతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు మా వాళ్ళకి నా చేతుల గుండా ఒక ఎమ్మెల్యే స్థానంలో నేను ఇక్కడ కూర్చొని మా వాళ్ళకి బొడ్లు ఇవ్వడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళంతా మా వాళ్ళు కమిషనర్ గారు అంతా మా ఏరియాకు సంబంధించిన వాళ్ళు, మా ఏరియాకి అంతా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా. కాబట్టి ఈరోజు కూడా ఈ సునీల్ కుమార్ అక్కడే ఉంటున్నా, నా ఇల్లున్నా నేను ఇక్కడే వారానికి ఇక్కడే ఉంటున్నా, ఇక్కడ కూడా పోట్ల. ఎందుకంటే మురికి వాడాలంటే అధికారులకు తెలియాలా, ఎమ్మెల్యే ఎక్కడున్నా ఎంత పెద్ద అధికారైనా మురికి వాడికి రావాలా. మేము రాము, సునీల్ కుమార్ ఉన్నాడు, మేము రాము అక్కడికి అంటే కుదిరే కథ కాదు. ఎంత పెద్ద అధికారం సరే సచ్చినట్టు
అక్కడ రావాల్సిందే, ప్రజా సమస్య వినాల్సిందే, అవి పరీక్షించాల్సిందే. ఎందుకంటే మీకు కూడా తెలియాల, ఎక్కడెక్కడో పోలీసులు మన ఎమ్మెల్యేలు అంటే బయట ఎక్కడో ఉండరు, ఎక్కడ మురికి వాళ్ళు ఉండరు. మీరు అక్కడికి వెళ్తారు, కమిషనర్ గారు కానీ శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ, అక్కడ సమస్యలు ఉండవు. ఆ బ్రహ్మాండంగా బీచింగ్ చేస్తారు, చుట్టూ కొడుతూ లైట్లు వేస్తారు, ఆడకంటే మీకు సమస్యలు. మాలాంటి మురికి వాళ్ళకి వస్తే మీకు అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితి మీకు తెలుస్తుంది. కాబట్టి నాకు ఉన్నా, అంతే తప్ప ఇంకోటైతే లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుండి అక్కడే పుట్టా, అక్కడే పెరిగా, అక్కడే మున్సిపల్ చైర్మన్ అయినా, అక్కడే ఎమ్మెల్యేనైనా, మళ్ళీ ఎమ్మెల్యేగా అక్కడ నుండి గెలిచా. కాబట్టి నా పేదవాళ్ళ విషయంలో దయచేసి అధికారులు వాళ్ళు ఇబ్బంది పెట్టడం చూడమని చెప్పి కమిషనర్ గారికి తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు కొబ్బరి నూనె, సబ్బులు 23, అలాగే టవల్స్ 3, చీరలు 3, జాకెట్లు 3, చెప్పులు 2 జతలు, కొబ్బరి నూనె 4 లీటర్లు, అలాగే ఈ విధంగా ఆడవాళ్ళకి మగవాళ్ళకి సపరేట్గా ఇచ్చేటువంటి కార్యక్రమం. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేమైతే ఇక్కడ ఉన్న వాళ్ళు రేపు మళ్ళీ చెప్తున్నా, ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగితే గెలిచేది మేమే. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ నిత్యం ప్రజల్లో ఉండేవాళ్ళు. మా వాళ్ళు హైటెక్లు కాదు, మేమంతా పేదలు తిరిగేవాళ్ళం, సమస్యలు పరీక్షించేవాళ్ళం. అంతేగాని హైటెక్గా ఉండొచ్చి మేము గెలిచి మేము అందరం మా ఇంటి ముందు చుట్టూ తిప్పుకొని మా ఇంటి ముందు మేము శుభ్రం చేయండి, ఊళ్ళో జరిగిపోతుంది నాకని చెప్పేవాళ్ళం కాదు ఇక్కడ వాళ్ళందరూ కూడా. కాబట్టి దయచేసి ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల్లో ఖచ్చితంగా ఇక్కడ వేదిక ముందున్న వాళ్ళే రేపు మున్సిపల్ చైర్మన్ గా రేపు ఎన్నికయ్యేటువంటి పరిస్థితి అని చెప్పి మరొకసారి కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి మీరందరూ సహకరించండి. చంద్రబాబు నాయుడు గారికి, జగన్ గారికి 2 తేడా. 5 సంవత్సరాల్లో నువ్వు మున్సిపాలిటీలో పనిచేసేటువంటి వర్కర్లకి ఒక్క గుడ్డ ముక్కీలా, ఒక్క జాకెట్ ముక్కీలా. ఈరోజు చంద్రబాబు నాయుడు గెలిచినటువంటి ఇప్పుడు మీకు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే పెన్షన్ మీకు తెలుసున్నదమ్మా, 3000 పెన్షన్ 4000 ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే 3 నెలల ముందు వాగ్దానం చేశాడు కాబట్టి 7,000 రూపాయలు ఇచ్చాడు. మా కుటుంబ ఇచ్చాడు కదమ్మా. తర్వాత మళ్ళీ తల్లి రేపు రాబోయే రోజుల్లో 19 సంవత్సరాలు దాటి 59 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నెలకి 1,500 రూపాయలు ఇస్తున్నాడమ్మా. అట్లాగే తల్లి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ ఇస్తున్నాడమ్మా త్వరలో. అట్లాగే తల్లి త్వరలో మీ అందరికీ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అమ్మా. ఎక్కడికైనా దొరికితే జిల్లాలో టికెటే లే. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారమ్మా. కాబట్టి మీరు చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించండి. ఒక మంచి మున్సిపాలిటీగా పేరు రావాలంటే మీ యొక్క సహాయ సహకారాలు పూర్తిగా కమిషనర్ గారికి ఉండాలి. అలాగే మా సహాయ సహకారాలు కూడా కమిషనర్ గారికి ఉంటాయి. కమిషనర్ గారు ఏదో చెప్తున్నాను, బాగా పనిచేసేటువంటి వ్యక్తి ఆయన. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కమిషనర్గా వచ్చినా కానీ బ్రహ్మాండంగా పనిచేసాడు సత్తా ఉంది, కానీ వాళ్ళ పని చేయలేకపోయాడు. ఎందుకంటే ఒక మోటార్ కూడా పైకి తీసి బిగించలేని పరిస్థితి. ఈరోజు మేము వచ్చిన తర్వాత మేము చూస్తుంటే మీరు చెప్తే చేస్తాం సార్ అని చేస్తా ఉన్నాడు. నేను కమిషనర్గా ఒక మాట చెప్పా, మీ మున్సిపాలిటీ డబ్బులు ఉన్నా లేదో నాకు తెలియదు, మీరు పని చేయండి, డబ్బులు నేను ఇస్తా, మీకు ఇబ్బంది లేదని చెప్పా కమిషనర్ గారు. కాబట్టి అదే మాట్లాడుతుంటాను నేను వాటర్ వర్క్స్ విషయంలో. ఖచ్చితంగా త్వరలో 2 కోట్లు అయితే ఊళ్ళో నీళ్ళు ఇవ్వాలి సార్ కమిషనర్ గారు, అంటే 2 మాట్లేదు. కాబట్టి మీ అందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరూ నాకు మంచి మెజార్టీ ఇచ్చారమ్మా. ఈ పక్కంతా మీరే తెల్లరా బ్రహ్మాండ సంవత్సరం అంతా నాకు మంచి మెజార్టీ. ఎందుకంటే అందరూ నన్ను ఏంటంటే లేబర్ ఎమ్మెల్యే అంటారు. ఎస్, నేను లేబర్ ఎమ్మెల్యేనే, నేను లేబర్నే, మా వాళ్ళు లేబర్లే, ఈ లేబరే ఎమ్మెల్యే అన్నాడు. ఎందుకంటే ఇద్దరు పేదలు నన్ను గెలిపించారు, కోటేశ్వరం గెలిపించాను, పేదవాళ్ళు నా పేదవాళ్ళని గెలిపించారు. ఆ మాట మీదనే ఉంటాయి ఇప్పుడు కూడా నేను. కాబట్టి ఇప్పటికీ పేదల కోసం పనిచేస్తా, పేదవాళ్ళ సమస్యల పరిష్కారాన్ని పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమంలో మనందరం ఆహ్వానించినందుకు మా మున్సిపల్ కమిషనర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మిగిలిన కార్యక్రమాన్ని చేయవలసిందిగా కమిషనర్ గారు కోరుతున్నాను.
సూచనల మేరకు తప్పనిసరిగా మమ్మల్ని అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు నువ్వు వచ్చావు కాబట్టి మాకు న్యాయం చేయమని వేడుకుంటాం. అవును సార్, మా ఎమ్మెల్యే ఎందుకో మేము అందరం నమ్మకంగా మేము గెలిపించుకోవాలి. మీరున్నప్పుడు అన్నీ జరిగింది సార్. మాకు పొలం లేకుండా మాకు జరిగింది. ఇప్పుడు సార్ ఇచ్చినా మాకు ఏం ఇవ్వలేదు. ఇప్పుడు 4 సంవత్సరాలు శరణ్ అంటే 2 సంవత్సరాలు మాకు ఎప్పుడైనా ఒళ్ళు బాగాలేకుండా ఉంటే ఫస్ట్ నుంచి చేసిన వాళ్ళు మేము మధ్యలో ఒళ్ళు బాగాలేకుండా పెట్టుకుంటాం. మీకు బాగాలేకపోతే సెలవులు పెట్టుకోవాలంటే పర్మిషన్ తీసుకుంటే మాకు బాగా అది సార్ చెప్పండి ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్ చేస్తే కూలీ లేకపోతే అక్కడ జరిగిందమ్మ అన్యాయం చేసి సార్ మా అయినా ఏమో మీడియా బాగానే తెలుసు సార్. మీరు పోయి మొదలుకొని సార్. మేమేమి అస్సలు మేము ఈ ఆఫీస్లో వస్తుందని మాకు ఆశ లేదు. ఒక గుట్టలు మేము ఎక్కడో ఎక్కడ ఈ రోజు మీరు వచ్చి మమ్మల్ని ఒక గుర్తింపుగా తీశారు. ఈ 4 సంవత్సరాలు రాష్ట్రం అనుభవించాం సార్. మేము చేసుకుని కూలే ఇస్తున్నాం సార్. అప్పుడు అవుతున్నాం సార్. మహానుభావులు ఇప్పుడు కానీ మా బాసాలు ఆలోచించి మాకు ఏ కష్టం వచ్చినా మమ్మల్ని చెప్పుకుంటే నిమిషంలో మాకు అన్నీ సంతృప్తారు సార్. మీరు ఇక మీకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు సార్. ఇంకా ఈ 5 ఏళ్ళ పాలన మీదే, మా నెక్స్ట్ వచ్చే పాలన కూడా మీదే సార్. మీకు ఏం కష్టకాలం ఉన్నా కానీ మీకు చెప్పండి సార్. మా బాధ సాధన మీకు తెలుసు. మీరు కొత్తవాడు కాదు. అందరూ కౌన్సిలర్లు కానీ అందరూ కానీ మా బాధలు ఆలోచించదు సార్. వడ్డీలకు ఇచ్చి వేధించుకొని తినే పరిస్థితి గతం నుంచి కూడా ఉంది. దయచేసి అలా వడ్డీకి ఇచ్చేవాళ్ళు మా కానీ తెలిస్తే జైలుకి పంపిస్తా. వేధిస్తే డబ్బులు తీసుకొని వడ్డీలు కట్టమని వేధిస్తే ఖచ్చితంగా జైలుకి పంపిస్తా. వాళ్ళు ఎవరైనా కావచ్చు. పేదవాడిని ఎప్పుడు కూడా వడ్డీ కట్టడం బాగుంది చేస్తే మాత్రం జైలుకే. అది గుర్తుపెట్టుకోమని చెప్పి ఇక్కడ కొంతమంది చెప్తున్నా. ఈ విషయంలో మాత్రం ఏమైనా మాట చెప్పలేదు కమిషనర్. మీరు కూడా వాళ్ళ గుడ్డీలు పేదవాళ్ళు, వాళ్ళకి 5 రూపాయలు 10 రూపాయలు 15 రూపాయలు 20 రూపాయలు గుడ్డీ వాళ్ళకి జీతం రావడం వాళ్ళు అనుకుంటారు. వీళ్ళు చేతి ఎవరు పోవు. అలాంటి వాళ్ళు ఉంటే క్రిమినల్ కేసు పెట్టండి. మున్సిపాలిటీ జీతాల ప్రకారం దండు కూడా కనిపించినా వాళ్ళ పేరు క్రిమినల్ కేసు పెట్టండి. దాంట్లో రెండో ఇబ్బంది లేదు. ఏటీఎంలు కూడా ఏటీఎంలు ఉంటాయి కాబట్టి మొత్తం ఒకసారి ఇలా ఏటీఎంలని ఒకసారి అన్ని చూడండి. అమ్మా మీ ఏటీఎంలో ఒకసారి కమిషనర్ చూపించాను. మా త్వరలో ఒక డేట్ ఇచ్చి ఆ డేట్ ఏటీఎం వెరిఫై చేయించండి. లేని వాళ్ళు ఎక్కడ ఉన్నాయి చెప్తారు, అది తీసి వాళ్ళకి ఇచ్చేయండి. అది మాత్రం చేయండి కమిషనర్. తర్వాత ఒక సమస్యలు ఇప్పుడు చెప్పారు. ఆ సమస్య మీద మీరు ఏ విధంగా చేసే బాగుంటుందని చెప్తే ఆ విధంగా చేద్దాం. అలాగే ఇన్సూరెన్స్ కట్ చేశారు కదా, ఆ ఇన్సూరెన్స్ సంబంధించిన డబ్బులు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకి ఉన్నాయా లేవో వాళ్ళ పరిస్థితి. గ్రూప్ ఇన్సూరెన్స్ పిఎఫ్ డబ్బులు ఎక్కడ మనం ఏదైనా అందించలేదు. ఎక్కడన్నా ఎక్కువ పని ఏదైనా ఇష్యూస్ ఏదైనా ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు మాత్రం ఒక పూట ఎక్స్ట్రా అట్లా చేస్తూ ఉంటారు సార్. చేసినప్పుడు మళ్ళీ దానికి అనుగుణంగా వాళ్ళకి సెలవులు ఇస్తాం సార్. పెండింగ్ ఇష్యూస్ కూడా వాళ్ళకి ఏం లేవు సార్. యాజ్ ఆ డేట్ వాళ్ళకైతే పెండింగ్ ఏం లేదు సార్. అన్ని కన్సర్వెన్సీ ఆర్టికల్స్ కూడా పూర్తిగా తెప్పించారు. ఎక్సెప్ట్ గ్లౌజ్ ఇస్తారు వాళ్ళ మాస్క్ సార్. మన దగ్గర గ్లౌజ్లు ఉన్నాయి, గ్లౌస్ ఉన్నాయి. అవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి సార్. ఇది ఉన్నాయి. ఒక మాస్క్ మాత్రం తెప్పించాలి సార్. ఆమె చెప్పినట్టు ఆ క్వాలిటీ మాస్క్ ఏదైతే ఉన్నాయో అవి తెప్పిస్తాను. ఈ గమ్స్ ఇన్ఛార్జ్ యాక్చువల్గా ఏంటంటే మున్సిపల్ ఆఫీసులో కూర్చోబెట్టద్దు. మున్సిపల్ సమాచారం లిటిగేట్కి ఇవ్వద్దు. ఎందుకంటే లిటిగేట్ అందరూ మీకు కుర్చీ దగ్గర కూర్చుంటారు. దయచేసి మళ్ళీ చెప్తున్నా, మిమ్మల్ని సస్పెండ్ చేస్తా.
మున్సిపాలిటీకి సంబంధించిన ఏ సమాచారం అయినా బయటికి పోయి, ఎందుకంటే గూడూరులో లిటిగెంట్లు చాలా మంది ఉన్నారు, వాళ్ళైతే తల్లిదండ్రులని కొడతాం, గూడూరులో డౌట్ లేదు దాంట్లో. కాబట్టి దయచేసి మున్సిపాలిటీ సమాచారం కానీ మీరు కానీ బయటికి లీక్ చేస్తే మీ ఉద్యోగాలు పోతాయి, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడుదా కూర్చోబెట్టుకున్నారు, సమాచారం ఇచ్చేవాళ్ళు ఇచ్చారు, ఇక ఇస్తే మాత్రం తీవ్రంగా ఉండే పరిణామాలు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది మనకు అన్నం పెట్టేది మున్సిపాలిటీ. ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటివి బయట తీసుకొని ఈదికి ఎక్కితే నష్టం, మీరు కూడా నష్టపోతారు. దాంట్లో మీరు ఎవరిపైనా కోపం తెస్తారు, అది పోతే అందరికీ చెడిపోయారు, మున్సిపాలిటీకి అందరికీ చెడిపోయారు. కాబట్టి దయచేసి మున్సిపల్ స్టాఫ్కి మళ్ళీ మనం రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాయా, దయచేసి మీరు ఆ పని చేయొద్దు. అన్నం పెట్టే తల్లినే మీరు ఈదులు పెట్టి అమ్ముకునే పరిస్థితి తీసుకురావద్దని చెప్పి మున్సిపల్ స్టాఫ్కి రిక్వెస్ట్ చేసి చెప్తున్నా. అలాంటి లిటిగెంట్లకు సమాచారం ఇస్తే పోయేది మనదే, మన పరువే. కాబట్టి దయచేసి ఆలోచించుకోమని చెప్పి మా మున్సిపల్ స్టాఫ్ కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాం. మాకు ఇన్ని సంవత్సరాల నుంచి కానీ యూనిఫామ్ కానీ సబ్బులు కానీ మా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ వర్కర్లకు కానీ ఇన్ని సంవత్సరాలు ఇలా మా ఫస్ట్ టైం మా కాంట్రాక్ట్ వర్కర్లకు ఇస్తున్నారు. ప్రతి ఒక్కరికి చేతులకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. దీనికి ముఖ్య కారణంగా మా సార్వజనిక కానీ చిన్న విజ్ఞప్తి కోరుతున్నాం. ఇంకా సార్ చెప్పిన మాత్రం మాకు వడ్డీకి కానీ 10 రూపాయలు కానీ 5 రూపాయలు ఇస్తున్నారు. మేము దీని మీద ఈ వేదిక మీద చిన్న విజ్ఞప్తిగా తెలుపుతున్నాం. సార్ మాకు చిన్న విజ్ఞప్తి, మేము ఏ బ్యాంకులు పోయినా ఏడో పోయినా కానీ మాకు లోన్ ఇవ్వలే. దయచేసి మాకు బ్యాంకులలో కానీ ఏడైనా లోన్లు ఇప్పిస్తే మీ అప్పులు కట్టుకొని మీ పేరు చెప్పుకొని మీ అప్పులు తీర్చుకోవడం దయచేసి ఒక్కటి చేయాల్సిన మేము కోరుతున్నాం సార్. మన 10 మందికి 7 మందికి జీతాలు ఈ సమయంలో ఏ కమిషన్ వచ్చినా సరే చూస్తాం అంటున్నారు. కానీ మున్సిపాలిటీ ఎప్పుడెప్పుడు మీకు ఇళ్ల స్థలాలు కావాలంటే మీరు అప్లికేషన్ పెట్టుకోండి, మీకు ఇప్పించే బాధ్యత నాది. ఓకేనా? అందరికీ కానీ వాళ్ళు వచ్చిన తర్వాత నీళ్ళు కూడా లేకుండా చేశారు అపార్ట్మెంట్కి. అప్పుడైతే మనం రోడ్డు వేసి మనం వెళ్ళి కమిషనర్ గారు కేంద్రంలో మేము అందరూ వెళ్ళి అక్కడే బోర్ వేసి వాటర్ సోర్స్ ఎదుగుతున్నాం, అక్కడ మునుపటి ఎదుగుతున్నాం. అన్ని ఎక్కడైతే ఆగిపోయినాయో డెవలప్మెంట్స్ అన్ని కూడా అన్ని డెవలప్మెంట్స్ మళ్ళీ జరుగుతాయి. అక్కడ బ్రహ్మాండంగా వస్తుంది, మీకు ఇబ్బంది ఏం లేదు. అర్థమైందే. ఆయన 5 సంవత్సరాలు సర్వనాశం చేశాడు ఇంటి అపార్ట్మెంట్ జగన్మోహన్ రెడ్డి. అర్థమైందే. ఇప్పుడు అదేం లే, బ్రహ్మాండంగా మళ్ళీ అన్ని బాగా చేస్తారు, మీకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. అక్కడ ఇబ్బంది ఏం లేదు. వాటర్ చేసే బాధ్యత మాది, తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారిది. గుర్తుపెట్టుకోండి. వాళ్ళలాగా దొంగ వ్యవహారం ఏదైనా చికాకు చేస్తాం. తర్వాత సూర్యపోగు శుభం రెడీగా ఉండండి. రవి ఆ సైడ్ నుంచి అంది సూర్యపోగు రవణమ్మ బాయ్ కొద్దిగా నెక్స్ట్ పోతల ఏరియా దాన్ని కూడా రెడీగా ఉండాల్సిందిగా కోరుచున్నాం. పత్తి సుబ్బమ్మ సార్. ఓకే అధ్యక్ష. ఓకే రమణమ్మ, ఓకేనా అన్నా, ఓకేనా. రాజన్నాడు చూడు. ఓకే మా తీసుకోమ్మా, దండం పెడితే. నిర్మలమ్మ, ఓకే 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 చిన్న త్రిమూర్తుల. ఓకేనా అక్క.
ఇస్తారు, తొందరపడవద్దు, అందరికి ఇస్తారు. అమ్మా. నెక్స్ట్ దేవసేనమ్మ, తర్వాత సంపూర్ణమ్మ. ఓకే. సెక్రటరీస్ రెడీగా ఉండి వాళ్ళ డివిజన్ వర్కర్స్ కి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసేదానికి రెడీగా. ఓకేనా సార్? ఓకేనా? ఓకేనా? నా తిరుక్కోండి మా అప్పుడు ఫంక్షన్ కొద్దిగా సైడ్కి వస్తాయి కదా నా అన్నా ఒక్క నిమిషం. ఓకే ఓకే అన్న.